నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. గూడూరులో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును మోటార్ సైకిల్ ఢీకొనడంతో గమలపాలెంకు చెందిన బత్తల రఘు అనే వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. మనుబోలులో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఉపాధి కూలీలకు తప్పనిసరిగా పనులు కల్పించాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని టెక్నికల్ అసిస్టెంట్లకు సూచనలు ఇచ్చిన ఏపీడీ గాయత్రి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేదలకు చేయూత అందించడం అభినందనీయం. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పేదలకు చీరలు, పంచెలు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు గూడూరుకు చెందిన రఘుగా గుర్తించారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు ఆర్టీసీ డిపో నుండి వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం మధ్యాహ్నం కోటకు వెళ్తుంది. డిపో దాటిన తర్వాత ఎల్ఐసి కార్యాలయం ప్రాంతానికి వచ్చేసరికి ఆర్టీసీ బస్సును వెనక నుంచి మోటార్ సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్ఆర్ ల్యాబ్ లో పనిచేస్తున్న చిన్న ముత్యాలు అలియాస్ బత్తల రఘు అనే 35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక టైర్ కింద పడడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ నడుపుతున్న యశ్వంత్ కు గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే గ్రామీణ పోలీసులు, ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రఘు గూడూరులోని గమలపాలెం ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఎస్ఆర్ ల్యాబ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతి చెందిన రఘుకు 2 పిల్లలున్నారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాబ్ మేళాతో 1075 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు. మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 4 జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలిపారు. మనుబోలులో నిర్వహించిన జాబ్ మేళాకు 16 కంపెనీలు వచ్చాయన్నారు. మనుబోలులో 2000 కోట్లతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఇందుకోసం మండలంలో 240 ఎకరాల భూమిని పరిశీలించామని ఆయన వివరించారు. నేను ఎలక్ట్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ జాబ్ మేళా జరుపుతున్నాం. మొదటి జాబ్ మేళా 2025 జూన్ 27 విక్రమసింహపురి యూనివర్సిటీలో చేశాము. రెండోది 27/9/25 వచ్చి కాకతీయ డిగ్రీ కాలేజీలో పొదలకూరులో చేశాము. మూడోది వచ్చేసి 19/12/2025 ఫిషరీస్ కాలేజ్ ముత్తుకూరులో చేశాము. ఈ మొత్తం మీద ఈ 1.5 ఇయర్స్లో 1075 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. నేను పొరపాటున అక్కడ 1400 మందికి అని చెప్పాను. 1075 మందికి వచ్చినాయి. ఇప్పుడు కూడా దాదాపు 15 కంపెనీలు జాబ్ మేళాకు వచ్చినాయి. అన్ని కంపెనీలు ఇన్వెంటా లైటింగ్ యువర్ డ్రీమ్స్ చెన్నై, టాటా ఎలక్ట్రిక్స్ బెంగళూరు, విష్ణు కార్స్ నెల్లూరు, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్ కోవూరు గూడూరు కావలి, విజన్ ఇండియా ఎంఆర్ఎఫ్ చెన్నై, ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కావలి, డైకిన్ శ్రీ సిటీ,
హీరో మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ, ఇన్నోవ్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు గూడూరు, బ్లూ స్టార్ శ్రీ సిటీ, ఎంఎన్డి ఎంటర్ప్రైజెస్ శ్రీ సిటీ, కొటక్ లైఫ్ ఇన్సూరెన్స్ నెల్లూరు, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ, ఎఫికసీ ఏఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గూడూరు పొదలకు. నేనేమంటానంటే వీళ్ళు 14 కంపెనీలు ఎక్స్పెక్ట్ చేస్తే 16గా వచ్చినాయి. లాస్ట్ 5 years ఒక్క ఇంటర్వ్యూ, ఒక్క జాబ్ మేళా వాళ్ళకి అవసరం లేదు. ఆనాటి ఎమ్మెల్యేకి అవసరం లేదు, ప్రభుత్వానికి అంతకంటే అవసరం లేదు. పరిశ్రమలు పెట్టుబడులు రాలేదు. ఇప్పుడు మాకు ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు, పెట్టుబడులు, వీటి మీద కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయితే టోటల్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎక్కడికి పోయినా, దావూస్ పోయినా, ఎక్కడికి పోయినా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని లోకేష్ బాబు గారు తిరిగి వస్తున్నారు. ఒక బిడ్డకి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ సంతోషంగా బతికే అవకాశం వస్తుంది. అది ఉద్యోగ వసతి కల్పిస్తే దాని వైపు మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. రిలయన్స్ కంపెనీ 2600 ఎకరాలు 2007లో తీసుకొని 20 ఏళ్ళు అయిపోయింది, ఖాళీగా పెట్టుకుంది పోర్టు పక్కన. దాన్ని ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు పరిశ్రమలు పెట్టుంటే బాధలేదు. 20 years ఐడియల్గా పెట్టడం, పరిశ్రమలు లేకుండా పోవడం దురదృష్టం. ఆ వైపు ప్రయత్నిస్తున్నాం. ఇంకొక పెద్ద కంపెనీ కూడా వచ్చే అవకాశం మనుగోలు మండలంలో 240 acres పారిశ్రామికవేత్తలు చూసిపోయినారు. 2000 చిల్లర కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. అది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎంఎస్ఎంఈ పార్క్ ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు మస్తాన్ నాయుడు, మధు నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, చేరెడ్డి పద్మనాభరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఎస్డిఓ అబ్దుల్ కయ్యూం, జేడీఎం హైమావతి, ఎంపీడీఓ జలజాక్షి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని ఏపీడీ గాయత్రి తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి పనులపై జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని టెక్నికల్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లకు ఉపాధి హామీ పనులపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీడీ గాయత్రి మాట్లాడుతూ 2026-27కు సంబంధించి 2,34,337 ఉపాధి పనులకు 1,47,984 పని దినాలు జరిగాయని తెలిపారు. మిగిలిన 1,93,413 పని దినాలకు సంబంధించి కూలీలకు పనులు కల్పించాలని తెలిపారు. ఆర్టికల్స్ సంబంధించిన పనులను రైతులు ఈ పథకం కింద వినియోగించుకుంటున్నారన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజన్ అజీవికా మిషన్ బిల్లు పేరిట రూపొందించడం జరిగిందని ఆమె వివరించారు. 2025-26 సంబంధించి మనకిచ్చిన టార్గెట్ 2,34,337 గాను ఇప్పటి వరకు 1,40,924 పని దినాలు చేస్తున్నాము. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెల చివరి నెల కాబట్టి ఇంకా మనకి 1,93,413 పని దినాలు చేయాల్సి ఉంది. దీనికి గాను ఈ మండలానికి కేటాయించిన హార్టికల్చర్ సంబంధించిన ఎక్కువ మంది రైతులు ఈ పథకాన్ని వినియోగం చేసుకున్నారు. కాబట్టి వీళ్ళకి 100 రోజులు మనం పని కల్పించాలి. కాబట్టి ఇప్పటి వరకు ఎంతవరకు కల్పించుకున్నామో చూసుకొని బ్యాలెన్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన 100 daysలో బ్యాలెన్స్ వాటికి కూడా డిమాండ్ పెట్టి చేయిస్తే మనకి కేటాయించిన బ్యాలెన్స్ మ్యాండేట్స్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు అందరూ క్షేత్రస్థాయి సిబ్బందికి, ఎంసీసీ సిబ్బంది కూడాను దీని మీద హార్టికల్చర్ కానీ, హౌసింగ్ కానీ, ఇంకా బ్యాలెన్స్ హౌసింగ్కి 90 పని దినాలు ఎక్కడైనా పెండింగ్ ఉంటే అవి, హార్టికల్చర్ కింద 100 days, ఇవన్నీ కూడా మనం చేస్తే మన టార్గెట్ సాధించగలం. కాబట్టి క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ కూడాను ఈరోజు డిమాండ్ రైజ్ చేసి ఈ నెలాఖరికల్లా కూడాను మన కేటాయించిన టార్గెట్ పూర్తి చేయవలసిందిగా అందరికి కూడాను ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మనకి విపిజి రామ్జీ పథకము ఏప్రిల్ నుంచి అని చెప్పినారు. కానీ ఇటీవల చిన్న మార్పు చేసి ఏప్రిల్ నెల నుంచి మే నెలకి పొడిగించారు. ఏప్రిల్ నెల మన ఎంజీఎన్ఆర్జీఎస్ పథకమే జరుగుతుంది. మనకి 26-27 సంబంధించిన మన పనులు చేసుకోవాలంటే ఇక్తదార అనే స్కీమ్ ద్వారా చేసుకోవాలి. కాబట్టి ఇక్తదార స్కీమ్ కింద ఈ మండలానికి 897 పనులు టార్గెట్ ఇచ్చినారు. వీటిలో ఇప్పటివరకు కేవలం 69 మాత్రమే చేస్తున్నారు.
మిగిలిన టార్గెట్ ప్రకారం చేసుకుంటే మనం 26, 27 కింద ఏ పని చేయాలన్నా కూడాను ఆ పనులు అనేది యుక్తధార కింద ఐడెంటిఫై చేసి శాంక్షన్ చేసుకొని ఉండాలి. కాబట్టి మిగిలిన పనులన్నీ కూడాను త్వరితగతిన ఐడెంటిఫై చేస్తే శాంక్షన్ తీసుకుంటే 26, 27 సంవత్సరానికి మనకు కేటాయించిన బడ్జెట్ ప్రకారం కూడా మనం మ్యాండేట్ సాధించగలం. కాబట్టి ఇది కూడాను అందరూ క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న మార్పు చూస్తుంటే ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, చంద్ర, నరేష్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఆర్చరీ ఛాంపియన్షిప్ లో లిటిల్ ఏంజల్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. దీంతో పథకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ నమశివాయ తదితరులు అభినందించారు. ఈ నెల 11 నుండి 15వ తేదీ వరకు ఏపీ ఆర్చరీ అసోసియేషన్ మరియు కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో నూజివీడులోని శ్రీ పార్థసారథి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో ఎల్ఏపీ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. యూటర్న్ రికర్వ్ విభాగంలో 4వ తరగతి చదువుతున్న ఇనుకుర్తి వెంకటసాయి బంగారు పథకం సాధించగా, అదే తరగతి చదువుతున్న జీ పాలెం కార్తిక్ రెడ్డి బ్రాంజ్ పథకం సాధించారు. యూటర్న్ ఇండియన్ రౌండ్ విభాగంలో 4వ తరగతి చదువుతున్న కోలే అనంతలక్ష్మి నరసింహ బ్రాంజ్ పథకం గెలుచుకున్నారు. 5వ తరగతి చదువుతున్న పల్లం లక్ష్మీ షణ్ముఖ మణిదీప్, 2వ తరగతి చదువుతున్న గౌతమ్, 6వ తరగతి చదువుతున్న ఎం జశ్వంత్ కస్తూరి ప్రతిభ కనపరిచారు. ఈ నెల 26వ తేదీ నుండి వచ్చే నెల 5వ వరకు గుంటూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ నమశివాయ్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలను మరియు కోచ్ టి శివశంకర్ ను పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. పేదలకు చీరలు, పంచెలు పంపిణీ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి అమీర్ బాషాకు అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో షేక్ అమీర్ బాషా ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా 500 మందికి చీరలు, పంచెలను ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ పేదలు, గిరిజనుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు రామకృష్ణయ్య, నాయకులు పెంచల్ రెడ్డి, ఆంజనేయులు, వేణుగోపాల్ రెడ్డి, రవీంద్రారెడ్డి, శివుడు, రాజాగౌడ్, శ్రీధర్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు, సాన వెంకటరమణయ్య గారు, రాజాగౌడు, రెండు దత్తత తీసుకున్నారు. అయితే చెత్త కుప్పేసే కంపోస్ట్ మొక్కలు తెచ్చిచ్చారు. పండగ సందర్భంగా అమీర్ బాషాపై తిరుపతి పార్లమెంట్ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ అమీర్ బాషాపై ఈరోజు రంజాన్ పండగ సందర్భంగా అక్కంపేటలో ప్రతి మహిళకి 500 మంది మహిళలకి మంచి చీరలు గుజరాత్ నుంచి తెప్పించాడు. సూరత్ నుంచి, గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నుంచి 500 చీరలు హోల్సేల్లో తెప్పించి మంచి చీరలు, ఉదాహరణకి ఇట్లా మంచి బ్రాండ్ ఇటువంటి చీరలు, మంచి చీరలు తెప్పించాడు. ఇవన్నీ వాళ్ళకి పంపిణీ చేస్తున్నాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. 4 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. దాంట్లో అమీర్ భాయ్ మేము చూస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేశాడు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తున్నాడు. దానికి అల్లా ఆశీర్వాదాలు. గ్రామ స్థాయిలో అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు విధానాలపై శిక్షణా కార్యక్రమంలో వివరించడం జరుగుతుందని మండల పరిషత్ పరిపాలనాధికారి మురళీకృష్ణ తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు మరియు కార్యదర్శులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ పంచాయతీల నిధులతో అభివృద్ధి పనుల ప్రణాళిక, అమలు, పద్ధతులను కూడా సిద్ధం చేయాలన్నారు. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, రాఘవేంద్ర, చంద్రమోహన్, ఇంద్రాణి, మునమ్మ, సుమలత, వైష్ణవి, విమల, నరేంద్ర, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో అలాంటి నిరుపేదలు కూడా
సో ఇవన్నీ ఏమైపోతున్నాయంటే మనం వాడుకునే ఆయుష్ కానీ తగ్గిపోతుంది అన్నమాట. సో ఇది యుఎన్ఓ సంస్థ కొన్ని రాజ్యాలు ఎక్కువ ఉన్నాయి. కాకుండా స్వాతంత్రం పొందిన దేశాలు అంటే మనకి ప్రపంచం మొత్తం అన్ని దేశాలని మనకి వాటిని విచ్చలుగా మనం వాడేసుకుంటే రాబోయేటువంటి మన తరాలు మనకి ఎక్కడో. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అర్జీదారులకు తాగునీటి వసతి కల్పించాలని బీఎస్పీ నాయకులు ఆర్డీఓ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎల్వి సుబ్బయ్య, నాసిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ సబ్ కలెక్టర్ కార్యాలయానికి ప్రతిరోజు వివిధ గ్రామాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారని, గంటల తరబడి నిరీక్షిస్తూ ఉండడంతో వారికి తాగునీటి అవసరం ఎంతైనా ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ గూడూరు నియోజకవర్గం మరియు రాష్ట్ర కార్యదర్శి గూడూరు పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు మేమంతా కలిసి ఈరోజు కల్పన ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. అది ఏంటంటే ఇక్కడ ప్రతి సోమవారం ఈవెంటే జరుగుతుంది. ఈవెంటే జరిగే రోజు తాగునీటి వసతి ఎంత దారుణంగా ఉందో అక్కడ కూర్చునేదానికి వసతి కూడా సరిగ్గా లేదు. కనీసం మంచినీళ్ళు తాగేదానికి అక్కడికి పోయి తాగాలంటే అక్కడ ఎట్టుందో చూడండి ఒకసారి. ఆ జనాలు అక్కడ పోయి తాగాలంటే చిన్నలు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. మేము అదే ఆర్డీఓ రిక్వెస్ట్గా అడిగాం, సార్ వచ్చేది ఎండాకాలం దాంట్లో మాకు వసతి కల్పించండి, అలాగే కలుపు జనాలు ఉండేదానికి అన్నిటికీ వసతి కల్పించి ఈ విధంగా తాటి టెంకాయ ఆవులు కానీ అవి పెడితే చల్లగా ఉంటుంది అని చెప్పి మేము తెలియజేసాం. ఆయన స్పందించి త్వరగా చేస్తామండి. పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ అది మన సబ్ కలెక్టర్ బంగ్లా దగ్గర ఆఫీస్ దగ్గర గ్రీవెన్స్ చేశారు. ప్రజా సమస్యల మీద ఈ డివిజన్లో ఉన్నటువంటి ఈ 3 మండలాలకు సంబంధించిన అట్టడుగు వర్గాలందరూ కూడా వారి సమస్యల పరిష్కారం నిమిత్తం ఆర్డీఓ దగ్గరికి వస్తారు. ఆర్డీఓ ఆఫీసులో కనీస సౌకర్యాలంటే కూర్చుందానికి అవసరం లేదు. రెండోది తాగేదాన్ని ముఖ్యంగా ఎండాకాలం విపరీతం ఎండగా ఉంది. ఆ ఎండాకాలం కలెక్టర్ దగ్గర వచ్చేదానికి ఎప్పుడు పిలుస్తారని బయట కాచుకుంటారు. వాళ్ళందరూ తాగునీరు లేక ఖాళీ కుంటలు వేలాడిపోతున్నాయి. వీళ్ళు ఆ నీళ్ళ కోసం మళ్ళా పోతే కలెక్టర్ గారు ఎప్పుడు పిలుస్తారని ఇట్టే ఉన్నారు. కాబట్టి సామాన్య జనాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారికి మేము అర్జించాం. కలెక్టర్ గారు బ్రహ్మాండంగా స్పందించి ప్రతి సోమవారం కూడా ఈరోజు ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సౌకర్యమే మా యొక్క ఆశయంగా, ప్రజా భద్రతే మా లక్ష్యంగా ఈరోజు మన ఆర్డీఓ ఆఫీసులో ఎంతోమంది అర్జీలు తీసుకొని సగటు పేదవాళ్ళు సామాన్యుడికి వస్తుంటారు. కనీస అవసరం వచ్చే ఎండాకాలంలో దాహం తీరడం కోసం నీళ్లు చాలా ఇంపార్టెంట్. సో అక్కడ కుండలు అనేటువంటివి ఉన్నాయి. వాటిని నిండుగా నీళ్లు నింపి వాళ్ళకి పరిశుభ్రంగా నీళ్లు ఉంచాలి. వచ్చిన వాళ్ళకి నీటి సౌకర్యం ఉండాలని గౌరవంగా మన ఆర్డీఓ గారికి గౌరవమైనటువంటి సుబ్బయ్య సార్ గారు, భాస్కర్ సార్ గారు, సో మన సార్ గారు కలిసి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. సార్ కూడా పాజిటివ్గా స్పందించారు. వాళ్ళు వెంటనే మంచి చర్యలు తీసుకొని ప్రజా శ్రేయస్సు కోసం ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క సమస్య పరిష్కరించాలని. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు, పేతురు లూథరన్ సంఘంలో మండలకాల శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి నిజమైన మార్పు అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. సాధారణంగా మన దైనందిన జీవితంలో మనం చాలా మంది బయటకు మారడానికి ప్రయత్నిస్తున్నట్లు చూస్తుంటాం. ఒక వ్యక్తి తన అలవాట్లు మార్చుకోవాలని, తన పద్ధతులు మార్చుకోవాలని, ఇంకా దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటాం. కానీ మనము అంతరంగ స్వభావం కానీ అతని అలవాట్లు మార్చుకోవచ్చు, లేదా ఇంకో ప్రదేశానికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ అతని అంతరంగ స్వభావం మాత్రము చాలాసార్లు అదే విధంగా ఉండిపోతుంది. చాలామంది తమ జీవితాన్ని మార్చుకుంటామని మాట ఇస్తారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ పాత మార్గాలకే తిరిగి వెళ్తారు. ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. బయట మార్పు సులభం, కానీ అంతరంగ మార్పు చాలా కష్టం. మార్పు అనే పదానికి అర్థము కొత్తదిగా లేదా భిన్నంగా మారడం. బైబిల్ ప్రకారము నిజమైన మార్పు అనేది కేవలం మన ప్రవర్తనను కొంత మెరుగుపరుచుకోవడం కాదు, కానీ దేవుడు మన హృదయాన్ని మార్చి మనకి కొత్త జీవితం ఇవ్వడం. నిజమైన మార్పు ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుడు మన పాపాల నుండి మనలను శుద్ధి చేసి మనలో కొత్త ఆత్మను ఉంచినప్పుడు.
ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధారణ ఉదాహరణ చూద్దాము. ఒక ఇల్లు చాలా సంవత్సరాలుగా మూసి ఉంచబడిందని ఊహించుకుందాం. ఆ ఇంటిలో దుమ్ము, చెత్త, చెడు వాసనతో నిండిపోయి ఉంది. ఒకరోజు ఎవరో వచ్చి ఆ ఇంటి బయట గోడలకి రంగు వేస్తారు. బయటికి చూస్తే ఆ ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఆ ఇంటి లోపల మాత్రము ఏ మార్పు లేదు. దుమ్ము అలాగే ఉంది, చెత్త అలాగే ఉంది, చెడు వాసన కూడా అలాగే ఉంది. బయట రంగు వేయడం వల్ల ఇల్లు శుభ్రం కాలేదు. లోపల పూర్తిగా శుభ్రం చేసినప్పుడే నిజమైన మార్పు జరుగుతుంది. అదే విధంగా మన జీవితాల్లో కూడా చాలా మంది బయటకు మారినట్లు కనిపిస్తారు. మాటలు కొంచెం మంచిగా మాట్లాడవచ్చు, బయట ప్రవర్తన కొంచెం మార్చుకోవచ్చు, కానీ హృదయం మారకపోతే నిజమైన మార్పు జరగదు. దేవుడు మన హృదయాన్ని మార్చుకోకపోతే మనుషులు నిజమైన మార్పును అనుభవించలేరని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నిజమైన మార్పు అనే అంశం పైన ధ్యానం చేద్దాం. మొదటిగా మనం ఇప్పుడు చదివిన వాక్య లేఖనంలో యేసయ్య గ్రంథము 36వ అధ్యాయం నుంచి 25-27 నుంచి చూస్తే దేవుడు మనకి 3 గొప్ప వాగ్దానాలను చేస్తున్నాడు. ఒకటి, నేను నిన్ను శుద్ధి చేస్తాను అని. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా వైద్య కేసరి డాక్టర్ సుంకర రామచంద్రారావు వారి సతీమణి కవిమణి మణి రామచంద్రారావు జ్ఞాపకార్థం నరేంద్ర, సత్య, మనువడు చైతన్య, మనువరాలు భువనేశ్వరి వ్యవహరించారు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,976 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,19,808 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసు బంగారం ధర 1,55,500 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 271 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును మోటార్ సైకిల్ ఢీకొనడంతో గమలపాలెంకు చెందిన బత్తల రఘు అనే వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. మనుబోలులో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఉపాధి కూలీలకు తప్పనిసరిగా పనులు కల్పించాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని టెక్నికల్ అసిస్టెంట్లకు సూచనలు ఇచ్చిన ఏపీడీ గాయత్రి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేదలకు చేయూత అందించడం అభినందనీయం. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పేదలకు చీరలు, పంచెలు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.